యెహోషువ గ్రంథము అధ్యాయము 24 పరిశుద్ధ వచనములు 1, 2 మరియు 15 నుండి 18 వరకు. యెహోషువ ఇశ్రాయేలు తెగలన్నిటినీ షెకెము వద్ద సమావేశపరచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, ముఖ్యులు యావే సమక్షమున పోహైరి. యెహోషువ వారితో ఇట్లనెను, యావే పలుకులివి. పూర్వము అబ్రహాము, నాగోరు వారి తండ్రియగు తెరా యూఫ్రటీసు నదికి ఆవల నివసించుచు అన్య దైవములను కొలిచిరి. కాని మీరు యావేను సేవింపనొల్లనిచో మరి ఎవరిని సేవింపగోరుదురో యూఫ్రటీసు నదికి ఆవల మీ పితరులు కొలచిన దేవతలను కొలిచెదరో మీరిప్పుడు నివసించుచున్న అమోరీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో నేడే నిర్ణయించుకొనుడు. నేను నా కుటుంబము మాత్రము యావేను ఆరాధింతుము అనెను. ఆ మాటలు విని ఇశ్రాయేలీయులు, ఎంత మాట! మేము యావేను విడనాడి అన్య దైవములను కొలుతుమా? మమ్ము మా పితరులను దాస్య గృహమైన ఐగుప్తు నుండి ఈవలకు కొనివచ్చినది యావే కాదా? మరొకరై మా కొరకై అద్భుత కార్యములను చేసినది ఆయన కాదా? మేము నడిచిన త్రోవలందు, మేము ప్రయాణము చేసిన వివిధ జాతుల మండలములందు మమ్ము కాపాడినది ఆయన కాదా? పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ ఈ దేశమును ఏలుచున్న అమోరీయులను కూడా మా ఎదుటి నుండి వెడల కొట్టెను. కనుక మేమును యావేను సేవింతుము, ఆయనయే మాకును దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ అధ్యాయము 5 పరిశుద్ధ వచనములు 21 నుండి 32 వరకు. క్రీస్తు నందుగల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తునకు శ్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమగు శ్రీసభ యొక్క రక్షకుడు. కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్ర పరచుటకు ఆయన అట్టుల చేసెను. మచ్చ కాని, ముడత కాని, మరేది కాని లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును, ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్టుల చేసెను. తమ దేహములను తాము ప్రేమించున్నట్లే
పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములో వర్తించునట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలయనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదలి భార్యతో ఐక్యమవును, వారు ఇరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగుచున్నది. అది క్రీస్తునకును శ్రీసభకును వర్తించునని నా భావన. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యోహాను సువార్త అధ్యాయము 6 పరిశుద్ధ వచనములు 60 నుండి 69 వరకు. ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీనిని గురించి గొనుగుచున్నారు అని గ్రహించి, యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. కాని మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవువాడు ఎవడో మొదటి నుండి యేసుకు తెలియను. కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడును నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి తిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడును ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.